ఇది 4 ఇంతవరకు ఇల్లు లేదు. బ్యాంక్ వాళ్ళు లోన్ చేసినారు 3,75,000 నాకు. వాళ్ళ మేము చేసి కట్టింది 1,00,000. వాళ్ళు లోన్ చేసింది 3,75,000. లోన్ 3,75,000. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ప్రతిసారి ఫోన్ చేస్తారు, వడ్డీ కట్టు వడ్డీ కట్టు. నేను ఇల్లే ఇచ్చేట్లేదు అసలు. నేను ₹1,00,000 అప్పుడు ఇచ్చిన ఇంటికి వడ్డీ కట్టాలా, మళ్ళీ వాళ్ళు బ్యాంక్ కూడా కట్టాలి. మళ్ళీ వీళ్ళు వడ్డీ కట్టాలా, బ్యాంక్ వాళ్ళు వడ్డీలు కట్టాలా. మాకు తినేకి ఏం లేదు, అన్ని వడ్డీలే అంటాం. అన్ని వడ్డీలే. మరి అన్ని వడ్డీలు ఇల్లు లేదు. 2017 నుంచి 18 వరకు లాస్ట్ చేసినాం. ₹1,00,000 కట్టేది 3 నెలలు గ్యాప్ అన్ని ఒకటి లాస్ట్ కంటే కొంత లేట్ కట్టినా. అప్పు ఇల్లేదు ఎవరు. మొత్తం 4 కంతులు కట్టినా. మీకు అంటే ఇల్లు అలాంటి అయినట్టుగా లెటర్ ఏమి ఇవ్వలేదా? ఇస్తే కదా ఇవన్నీ ఇచ్చినా కానీ మాకు ఇంట్లో వండంటే అప్పుడు పోతే సరిపోతుంది. ఒట్టి పేపర్లు చేతికి ఇచ్చినారు కానీ ఇల్లు తీసుకున్నారు. వాళ్ళు ఇట్లా ఇచ్చిందే బ్యాంక్ లోన్ ఇవ్వాలి కదా మీకే. మనం వాళ్ళు ఇచ్చిన అట్లా ఇప్పుడు ఇల్లు లేదు. 5వ తారీఖు వచ్చేదాకా బాడీ కట్టాలి, పట్టుకోండి పెట్టుకోండి. బ్లాక్ నెంబర్ 39 రెండవ అంతస్తు వేస్తాం. మున్సిపల్ కమిషనర్ ఎవరు చేస్తారు? 2020లోనే బ్లాక్ నెంబర్ C9 రెండవ అంతస్తు S4 ఫ్లాట్ నెంబర్ S4 అని అలాట్ చేసినట్టు కూడా పేపర్ ఇచ్చేసినారు. ఇచ్చేసి ఉంటే కూడా ఈయన పోతే అక్కడ ఇల్లు లేదు, ఏమీ లేదు. ఈమె ఈరోజు కూడా వడ్డీ కడతా ఉంది. ఏది బ్యాంకు లోన్లు 3,75,000 ఇచ్చినారని బ్యాంకు కట్టలేదు. ఏదైతే అప్పు తీసుకొని వచ్చి ₹1,00,000 కట్టిందో వాళ్ళకు వడ్డీ కడతా ఉంది. ఇల్లుకి ఇప్పటికీ బాడిగింట్లోనే ఉంది కానీ ఇల్లు లేదు. కాబట్టి ఏమండి, ఏపీ టిడ్కో ఇళ్ళు దీని గురించి వెంటనే ఈమెకి సమాధానం రావాలా. అసలు ఇట్లాంటి వాళ్ళకి ఇల్లు ఇస్తామా లేదా, ఇవ్వకపోతే ₹1,00,000 ఏమైనట్టు? ఈ జగనన్న ఆయన ఫోటో వేసుకొని ఇల్లు ఇచ్చేసినానని లెటర్ ఇచ్చారు, ఇది అబద్ధమా? దీంట్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. జగనన్న ఫోటో ఉంది, చల్లా అనితక్క ఫోటో ఉంది, మున్సిపల్ కమిషనర్ సంతకం ఉంది, అలాట్ చేసినట్టుగా నెంబర్లు ఉన్నాయి, అన్నీ కరెక్ట్గా అందంగా కనబడతా ఉంది. ఇదంతా అబద్ధమేనా? అవన్నీ వెరిఫై చేసి అక్కడికి సమాధానం చెప్పాలి మనం వెంటనే. ఓకే, ఒక వారం లోపల దీన్ని తేల్చండి ఏదో ఒకటి.